హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా కొన్ని ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయినాక ఇందులోకి ఇంకొన్ని ఆనియన్స్ అండి. ఇప్పుడు ఎక్కువగా ఆనియన్స్ వేస్తున్నాను. ఇలా ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకొకసారి బాగా కలిపేసి స్టవ్ను సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయినాక నేనైతే ఒక 5 గుడ్లను అయితే కొట్టివేసానండి. చూస్తున్నారు కదా, ఇలా కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసినాక పూర్తిగా ఫ్రై అయినాక ఎగ్స్ని అయితే కొట్టివేసాను. ఎగ్స్ని కొట్టివేసి నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పూర్తిగా ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా పూర్తిగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ ఫ్రై అయితే అన్నంలో కూడా బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి.